రాష్ట్రంలో ఆధునిక సాంకేతికత అందిపుచ్చుకుని ప్రజారోగ్యానికి పెద్దపీట వేసేలా సంజీవని కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచంలో ఉండే వైద్య సాంకేతికత మొత్తాన్ని అత్యవసర వైద్యం అందించేందుకు వీలుగా ఎయిర్ అంబులెన్స్లు, డ్రోన్లు అందుబాటులో తెస్తామన్నారు. విదేశాల్లో ఉన్న వైద్య నిపుణులు అమరావతికి తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జీజీహెచ్లో పూర్వ విద్యార్థులు 100 కోట్ల రూపాయలతో నిర్మించిన ఎంసీహెచ్ బ్లాకును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు, బిల్ గేట్స్ ఫౌండేషన్ సాయంతో సంజీవని కార్యక్రమం ప్రయోగాత్మకంగా అమలు చేశామని అన్నారు. ఫలితాలు బాగుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా కార్యక్రమం రూపొందించామని తెలిపారు. జింగానా తరపున ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాటు చేసినట్లే రాష్ట్రంలోని మిగతా కళాశాలల్లో పూర్వ విద్యార్థులు ముందుకు రావాలన్నారు. సంపాదన వల్ల మనిషికి తృప్తి రాదని, ఆ డబ్బును సమాజానికి తిరిగి ఇవ్వడంలోనే నిజమైన సంతోషం దాగి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున చేపట్టిన P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. PPP విధానం వల్లే దేశంలోని జాతీయ రహదారులు అద్భుతంగా తయారయ్యాయని, అందుకే వైద్య రంగంలో మౌలిక వసతుల కల్పన ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్థిక అసమానతలు తగ్గాలని, పేదరికం లేని సమాజం చూడాలని అన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గాలి, పేదరికం లేని సమాజం చూడాలన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని, P4 కార్యక్రమానికి ముందుకు రావాలని అందరినీ కోరారు. సంపాదనలో కొంత భాగం సమాజానికి వెచ్చించాలన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ 4వ స్థానంలో ఉందన్నారు. 2028 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ తయారవుతుందని, 2038 నాటికి 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ తయారవుతుందని చెప్పారు. 2047 నాటికి ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో భారత్ ఉండాలనేది మనందరి ఆకాంక్షని స్వర్ణాంధ్ర విజన్ 2047 తయారు చేశామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. డ్రోన్ అంబులెన్స్ కూడా ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నాం. ఒకవేళ రేపు ఎవరన్నా కానీ ఇక్కడికి వస్తే ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి బెటర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలంటే ఈ మిద్దిపై నుంచే డ్రోన్లు తీసిపోయే పరిస్థితి వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మీరు ఎన్ఆర్ఐస్, నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు డిస్టెన్స్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్. మీరు వర్చువల్గా గైడెన్స్ ఇవ్వచ్చు, ఫిజికల్గా వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేయొచ్చు. దట్ విల్ గివ్. ఇప్పటికీ డబ్బులు ఇచ్చారు 100 కోట్లు. మిమ్మల్ని అభినందిస్తున్నా మరొకసారి. భవిష్యత్తులో మీరు చదువుకున్న కాలేజీతో శాశ్వతంగా మీరు అసోసియేట్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి పేరెంట్స్ చూసుకుంటూ ఒక 4 రోజులు ఇక్కడ ఉండండి. మీ అమెరికా కంటే బెటర్ సిటీగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా తయారవుతుంది. అందులో కూడా పొల్యూషన్ లెవెల్స్ అన్నీ కంట్రోల్ చేస్తాం. స్టాండర్డైజేషన్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు మీరు అమెరికాకి ఎందుకు వెళ్ళారంటే అక్కడ పోతే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఇబ్బందులు ఉండవని వెళ్ళారు. ఈరోజు అక్కడ ఇబ్బందుల కంటే నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎవ్రీథింగ్ రియల్ టైమ్ ఆన్లైన్. 800 సర్వీసులు ఈరోజు ప్రభుత్వం ఆన్లైన్లో పెట్టేశాం. మీరు బిల్డింగ్ పర్మిషన్ కావాలన్నా, ఏ పని కావాలన్నా ఎక్కడికి పోయే పని లేదు. మోస్ట్ ఆర్గనైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది. అందులో ఒకవేళ ఎవరికైనా తెలియకుండా చెప్పలేకపోతే, అంటే రాయలేకపోతే, వాళ్ళు చెప్పితే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్వర్ట్ చేసి ఆ పని చేసి మళ్ళీ అతనికి ఇన్ఫార్మ్ చేసే మెకానిజం తీసుకొస్తున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి మీరు కూడా రాబోయే రోజుల్లో వచ్చి ఇక్కడ పేషెంట్ని ట్రీట్ చేయడం. పారిశ్రామిక వాడల్లో కాలుష్య నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నిర్దేశించారు. పరిశ్రమలు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను తూచా తప్పక పాటిస్తూ జీవ వైవిధ్యానికి సహకరించాలని సూచించారు. విశాఖలోని ఓ ప్రైవేటు హోటల్లో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణం, కాలుష్య నియంత్రణ అంశంపై విశాఖ పరిసరాల్లోని పరిశ్రమల యాజమాన్యాలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. పోర్టు నుంచి పారిశ్రామిక వాడల వరకు యాజమాన్యాలు కాలుష్య నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర తీర ప్రాంతం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అంతే వేగంగా ఇక్కడ గాలి నాణ్యత తగ్గుతూ వచ్చింది. గడిచిన 2 ఏళ్ల కాలంలో పరిస్థితులు కాస్త మెరుగుపడినప్పటికీ పరివాడ పారిశ్రామికవాడ పరిధిలోని తాడిగ్రామం లాంటి చోట్ల పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. రసాయన పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం కారణంగా తాడిగ్రామంలో ఇంటికొకరు చొప్పున క్యాన్సర్ బారిన పడిన దుస్థితి ఉందన్నారు. చిన్నారుల్లో చర్మ వ్యాధులు, మహిళల్లో గర్భస్రావాలు,
ఊపిరితిత్తుల వ్యాధులు ఆ ప్రాంతంలో సర్వసాధారణమైపోయాయని తెలిపారు. విశాఖ పోర్టు కాలుష్యం పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్యంపై దాడి చేస్తోంది. విశాఖ పోర్టు కాలుష్యం పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్యంపై దాడి చేస్తోంది. పోర్టు పరిసరాల్లో బొగ్గు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పోర్టు అథారిటీ పరిధిలోని గ్రామాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. అక్కడ నివసించే ప్రజలు ఎన్నో సందర్భాల్లో వారి సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఇలాంటి ఘటనలపై మానవతా దృక్పథంతో స్పందించి బాధిత ప్రజలకు అండగా నిలవాలని పేర్కొన్నారు. పారిశ్రామిక వేడల్లో కాలుష్య నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నిర్దేశించారు. పరిశ్రమలో కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను తూచా తప్పక పాటిస్తూ జీవ వైవిధ్యానికి సహకరించాలని సూచించారు. మీ భవిష్యత్తులో మనం కలిసి ఈ పర్యావరణానికి సంబంధించిన ఇష్యూస్ని we should be able to handle it together. That's the only thing, that's the purpose of this meeting. Beyond that, it is not something to make you know, the pollution is a part of our growth which we cannot avoid it. It's a necessary evil for part of our civilization growth. We do understand. For example, Paravada, there are a lot of chemical industries are there. Okay, entire village are attracting some kind of they're suffering with a lot of cancer. Tadigram. So if you go and look there, if you look at them, the kind of pain you get, we are comfortable. Okay, there is a great economic prosperity, employment is there, but also the side impact, the side effect is the entire village is suffering with cancers, and the skin is being peeled off. And kids are suffering with some kind of abnormalities. This will cause a great amount of pain. That we want to do something. We want to initiate some action from our side. And of course, the previous maybe government administrative inertia or political will, I think they have neglected it. From our side, with the Honorable Chandrababu Naidu garu, who is willing to do for not just ease of business, speed of business also, like, that's that's a commitment we have. అన్ని మున్సిపాలిటీల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, తాగునీరు, స్ట్రీట్ లైట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య సమస్యలు లేకుండా కమిషనర్లు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలన్నారు. అనధికార భవనాలు, లేఅవుట్లు క్రమబద్ధీకరించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. మార్చి నెలాఖరు నాటికి లెగసీ వేస్ట్ పూర్తిగా తొలగించాలని స్పష్టం చేశారు. వీధి కుక్కలు, పందులతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతపురంలో జరుగుతున్న ప్రాంతీయ మున్సిపల్ కమిషనర్ల సదస్సుకు మంత్రి నారాయణ వర్చువల్గా పాల్గొన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం కొత్త వెబ్సైట్ను మంత్రి ఆవిష్కరించారు. 123 మున్సిపాలిటీలకు అనుసంధానం చేస్తూ ఇంటిగ్రేటెడ్ డాష్ బోర్డుతో కొత్త వెబ్సైట్ రూపొందించారు. మున్సిపాలిటీలకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు ఆన్లైన్ పేమెంట్స్ చేసేలా వెబ్సైట్ రూపొందించారు. టౌన్ లోనింగ్ విభాగంలో కీలక సంస్కరణలు తీసుకువచ్చినందుకు డైరెక్టర్ విద్యుల్లతను మంత్రి అభినందించారు. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, నెక్స్ట్ రోడ్స్, నెక్స్ట్ లైట్స్, పార్కులు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్. బట్ వీటిలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దాన్ని పర్ఫెక్ట్ చేయాలి. డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఈ అమృత స్కీము, ఏఏబి, యుఐడిఎఫ్ ఆల్రెడీ కొన్ని టెండర్ అయిపోయినాయి, కొన్ని ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. ఇవాళ రేపు ఓపెన్ చేస్తారు. అవి సెకండ్ వీక్లో గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఒక కాన్స్టిట్యున్సీలో శంకుస్థాపన చేస్తే అన్ని దగ్గర చేస్తాం. దాంతో 95% డ్రింకింగ్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ స్టామ్ వాటర్స్ కూడా ఒక 5,000 కోట్లతో వీఆర్ ప్లానింగ్. ఆల్రెడీ అన్ని మున్సిపాలిటీస్లో కచ్చా డ్రైన్స్ అన్ని కంప్లీట్ చేయాలంటే 29,000 కోట్లు కావాలి. అందులో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 పెట్టారు. మనకు డెన్సిటీ ఉండే ఏరియాలో 100% డ్రైన్స్ ఉండేటట్టుగా రాబోయే 2 yearsలో అది కూడా జరుగుతుంది. తర్వాత ఎస్టీపీల మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాం. రోడ్లు, స్ట్రీట్ లైట్స్ మీ జనరల్ ఫండ్స్లో మీరు ప్లాన్ చేసుకోవాలి. సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్లను ధరించాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పిలుపునిచ్చారు. 2025 కంటే 2026లో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఆటోలో ప్రయాణించే ప్రయాణికులకు సురక్షిత ప్రయాణం అందించే దిశగా ఆటోలకు క్యూఆర్ కోడ్ వ్యవస్థను ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు.
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో శిరస్త్రాణం ధారణపై అవగాహన ర్యాలీతో పాటు ఆటోలకు క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డీసీపీలు కృష్ణకాంత్ పాటిల్, షరీన్ బేగం, సరిత, తిరుమలేశ్వర్ రెడ్డి, కృష్ణ ప్రసన్నలతో కలిసి పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆటోల కోసం రూపొందించిన క్యూఆర్ కోడ్లను సిపి ఆవిష్కరించారు. 2024 సంవత్సరంలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ రోడ్డు ప్రమాదాల్లో 454 మంది మరణించారని, 2025 జనవరి నెలలో విపరీతమైన ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించడం తద్వారా రోడ్డు ప్రమాదాలు 80 మరణాలను తగ్గించగలిగామని అన్నారు. 2025లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణించిన 374 మందిలో ఎక్కువ శాతం 209 ద్విచక్ర వాహనదారులు, పాదచారులు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారని వివరించారు. రోడ్డుపైకి వస్తే వాహనదారులంతా సురక్షితంగా ఇళ్లకు చేరాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని నిబంధనలు పెట్టామని తెలిపారు. ప్రస్తుతం 75% వరకు వాహనదారులు హెల్మెట్లను వినియోగిస్తున్నారని, అవి 100% పెరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిరోజు నగర వ్యాప్తంగా నిన్నటి రాత్రి 7 గంటల సమయం నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఎవరైనా మద్యం తాగి వాహనం నడిపితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. క్యూఆర్ కోడ్లు వ్యవస్థ ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. దాదాపు 6,000 ఆటోలు రిజిస్టర్ చేసి క్యూఆర్ కోడ్ అంటించామని తెలిపారు. ఆటో ఎక్కే ముందు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఆటో డ్రైవర్ పూర్తి సమాచారం తెలుస్తుందని, ఆటో డ్రైవర్ ప్రవర్తన ఎలా ఉంది, ఈ ఆటోలో ప్రయాణం సురక్షితమా కాదా అనే వివరాలు, ర్యాష్ డ్రైవింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయనే వివరాలు వస్తాయని తెలిపారు. ఆటో డ్రైవర్లు ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే క్యూఆర్ కోడ్ ద్వారా సమాచారం ఇస్తే లొకేషన్ ద్వారా ఆటో డ్రైవర్ను పట్టుకుంటామని తెలిపారు. క్రిమినల్స్ ఆటోలో తిరుగుతున్నారని సమాచారం, వారికి ఎలాంటి స్థావరం కాకూడదనే మంచి ఆలోచనతో క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. సురక్షిత నగరం ప్రాజెక్టు కింద 150 కోట్ల రూపాయల ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని వెల్లడించారు. విజయవాడ నగరం నేరస్తులకు అడ్డా కాదు, వారికి సురక్షిత ప్రాంతం కాకూడదనేది తమ ప్రధాన లక్ష్యమని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. జిల్లాలో ముఖ్యంగా విజయవాడ సిటీలో ఇప్పుడు హెల్మెట్ ఒబిడియన్స్ పర్సెంటేజ్ 70 నుంచి 75 వరకు వేరీ అవుతా ఉంది. సో ఇది 95 to 100 రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దానికి అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా ముక్తకంఠంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మనము రోడ్ యాక్సిడెంట్స్లో కుటుంబాలని మనం కోల్పోకూడదు ఉద్దేశంతో ఈ మాసోత్సవాల్లో కొంత హెల్మెట్ అనేది గట్టిగా పోతున్నాము. అవేర్నెస్ 1, 2, 3, 4 సార్లు అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. తర్వాత ఉపయోగించేది ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ వైపున వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా వెరీ అన్ఫార్చునేట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్లో చాలామంది చనిపోతున్నారు. సో డ్రంక్ అండ్ డ్రైవింగ్లో రాత్రి 7 గంటల నుంచి ఉధృతం చేయమని చెప్పేసి డీసీపీ ట్రాఫిక్ గారికి చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి ఆగి రోడ్ల మీదకి వచ్చి మోటార్ సైకిల్ డ్రైవ్ చేసి మాత్రం ఎటువంటి పరిస్థితులు ఉపయోగించలేదు. జైలు శిక్ష పడేలాగా చేస్తాము. ఎందుకంటే చలాన్స్తో మనకు ఫైన్స్తో కుదరడం లేదు. సో దాని గురించే ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ పోలీస్కి ఎఫ్ఐఆర్ బుక్ చేయండి. ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఖచ్చితంగా వీళ్ళని జైలు శిక్ష వేస్తే తప్ప ఇది ఆగదనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. జంతు సంరక్షణ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని, చిన్నతనం నుండి మూగజీవుల సంరక్షణపై అవగాహన కలిగి ఉండటం అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. జంతు సంక్షేమ చర్యల పట్ల విద్యార్థుల్లో పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జంతు సంరక్షణ పక్షోత్సవాలను పురస్కరించుకుని పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు జంతు సంరక్షణ అంశంపై నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ జంతు సంరక్షణ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని, చిన్నతనం నుండే మూగజీవుల సంరక్షణపై అవగాహన కలిగి ఉండడం అభినందనీయమని అన్నారు. జంతువులపై క్రూరత్వ నివారణ చట్టం పటిష్ట అమలు చేసి వీధుల వెంట తిరిగే పశువులను గురించి వాటికి పశువుల షెడ్లు ఏర్పాటు చేసి వాటిని సంరక్షించడం, వేసవి కాలంలో ఆవాస ప్రాంతాల్లో నీటి తొట్టెలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం వంటి జంతు సంక్షేమ చర్యల పట్ల విద్యార్థుల్లో పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా భావితరాలకు జంతువుల సంరక్షణకు పూర్తి చర్యలు తీసుకున్న వారమవుతామని అన్నారు. జంతు సంరక్షణపై పాఠశాల, మండల, జిల్లా స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, వక్తృత్వం పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పోటీల్లో విజేతలను అభినందిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. పోటీలలో జిల్లా స్థాయిలో
ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన విజేతలైన నందిగామ పాఠశాల విద్యార్థి ఎస్కే సాహెబ్, చందర్లపాడు పాఠశాలకు చెందిన ఎం శ్రీలేఖ, విజయవాడ సివిఆర్ హైస్కూల్ విద్యార్థులు బి షర్మిల, ఎస్ శ్రీవల్లి, ఎం రాజా వెంకట్, వేలపాడు మండలం దొడ్డదేవరపాడు పాఠశాల విద్యార్థులు ఎస్ సాయి ఉత్తేజ్, పి రోహిత్ కుమార్, పి సాయి జస్పితులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. విద్యార్థులు కేవలం ధృవ పత్రాలు పొందడం, మార్కులు సాధించడమే కాకుండా క్యారెక్టర్, మంచి ఆలోచన సరళి, క్రమశిక్షణతో కూడిన జీవన వైవిధ్యాన్ని అలవర్చుకోవాలని నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలని అసిస్టెంట్ ఐజీ మోకసతి బాబు తెలిపారు. విలువలు, సభ్యత, సంస్కారం సమాజంలో మనకు మంచి జీవితాన్ని అందిస్తాయన్నారు. నగరంలోని మేరీస్ కళాశాల 64వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ పోలీస్ శిక్షణ విభాగం అసిస్టెంట్ ఐజీ మోకా సత్యబాబు, ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ సునీత బిళ్ళ, గౌరవ అతిథిగా నాగార్జున హాస్పిటల్ డైరెక్టర్, కళాశాల పూర్వ విద్యార్థిని డాక్టర్ ఉప్పలపాటి శ్రీలక్ష్మి, స్టెల్లా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ ఇన్యాసమ్మ పాల్గొన్నారు. అకాడమిక్ ఇయర్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థినులు, అధ్యాపకులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మోకా సత్యబాబు మాట్లాడుతూ విద్యార్థులు మంచి లక్ష్యంతో చదువులు కొనసాగించాలని, గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్ దిశగా తమను తాము మలుచుకోవాలని సూచించారు. విద్యార్థులు ధ్రువపత్రాలు పొందడం, మార్కులు సాధించడమే కాకుండా క్యారెక్టర్, మంచి ఆలోచన సరళి, క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకుంటే జీవిత లక్ష్యాలను నెరవేర్చుకోగలమని తెలిపారు. విలువలు, సభ్యత, సంస్కారం మనకు మంచి జీవితాన్ని అందిస్తాయని అన్నారు. మహిళలు ఏ సందర్భాల్లో ఏ దుస్తులు ధరించాలో ఆలోచన, అవగాహన ఉండాలన్నారు. ఎవరెస్ట్ అధిరోహించిన అరుణ సిన్హా, మేడం క్యూరీ, కల్పనా చావ్లా, మేరీ కోమ్లను ఆదర్శంగా తీసుకుని ఉన్నతమైన లక్ష్యం, మానసిక దృఢత్వం ఉంటే ఎంతటి క్లిష్టమైన లక్ష్యాన్నైనా అకుంఠిత దీక్ష, పట్టుదలతో మహిళలు సాధించవచ్చని పేర్కొన్నారు. ఒక ఇందిరాగాంధీని చూసుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్స్లో ఇందిరాగాంధీ ఒకరు. ఆవిడ ఒక మహిళ. మనందరికీ తెలుసు, నోబెల్ ప్రైజ్ అంటే ఈ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ప్రైజ్. ఎవరైతే అత్యంత తెలివైనటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రైజ్. కానీ మీకు తెలుసా, మొత్తం నోబెల్ చరిత్రలో 2 డిఫరెంట్ ఫీల్డ్స్లో నోబెల్ ప్రైజ్ను సాధించినటువంటి ఏకైక వ్యక్తి మేరీ క్యూరీ, మేడం క్యూరీ ఒక మహిళ అనేటువంటిది మనందరం కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కల్పనా చావ్లా, అదేవిధంగా ఎక్కడో ఒక పేద కుటుంబంలో మణిపూర్లో పుట్టి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నటువంటి మేరీ కోమ్ 6 times వరల్డ్ ఛాంపియన్ అయింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాబట్టి మీరు మీ మార్క్స్ ఎంత ఇంపార్టెంటో, మీ సర్టిఫికెట్స్ ఎంత ఇంపార్టెంటో రేపు మీరు జీవితంలో రాణించడానికి, జీవితంలో సెక్యూర్డ్గా ఉండడానికి, జీవితంలో మీ వాయిస్ను బలంగా వినిపించడానికి మీ మెంటల్ స్ట్రెంగ్త్, మీ కరేజ్, మీ క్యారెక్టర్, మీ ఇంటిగ్రిటీ కూడా ముఖ్యమని చెప్పేసి. అనంతరం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సునీత బిళ్ళ మాట్లాడుతూ యంగ్ లీడర్స్గా నేటి యువత ఎదగాలన్నారు. క్లియర్ విషన్ ఆఫ్ ఫ్యూచర్ ఉండాలని, జీవితంలో ఏమవ్వాలని ఆశపడుతున్నారో ఆ దిశగా ఫోకస్ చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకోవాలని, సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుని కృషి చేయాలని, ఆర్థిక స్వేచ్ఛ మహిళలకు అవసరమని సూచించారు. Maybe I was invited with the intention that I would share some wisdom with you. I may be able to share wisdom for the simple reason that I'm on this earth for more number of years than you guys. But at the same time, I see the enthusiasm and energy of the young girls here, which is infectious. So while I share some wisdom with you, I also take back that infectious energy and enthusiasm from you. So it's a good barter system, right? ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ డాక్టర్ సిస్టర్ లీనా క్యాడ్రస్ మరియు అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ముందడుగు అనే నినాదంతో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో 4 మహిళా పోలీసులు డ్రగ్స్ పై దండయాత్ర పేరిట నిర్వహిస్తున్న సైకిల్ యాత్ర విజయవంతంగా సాగుతుందని డీసీపీ కృష్ణకాంత్ పాటిల్ తెలిపారు. సామాజిక బాధ్యతగా తీసుకుని డ్రగ్స్ నిర్మూలనకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని ఆసుపత్రి వర్గాలు పోలీస్ అధికారులకు తెలియజేశారు.
డ్రగ్స్ రహిత సమాజం కోసం ముందడుగు అనే నినాదంతో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో 4 మహిళా పోలీసులు డ్రగ్స్పై దండయాత్ర పేరిట నిర్వహిస్తున్న సైకిల్ యాత్ర విజయవంతంగా సాగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం, వైద్యులు, జూడోలు, వైద్య సిబ్బందిచే అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఆయుష్ ఆసుపత్రి వద్ద చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ కృష్ణకాంత్ పాటిల్, ఆయుష్ ఆసుపత్రి చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మేడా జయలక్ష్మి, సెంట్రల్ ఏసీపీ దామోదర్, సీఐలు డివి రమణ, పవన్ కిషోర్తో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. 4 మహిళా పోలీసులు చేపట్టిన సైకిల్ యాత్ర ఆయుష్ హాస్పిటల్కు చేరగానే ప్రభుత్వ ఆసుపత్రి, సిద్ధార్థ మెడికల్ కాలేజీ విద్యార్థులు, ఆయుష్, సెంటినీ, రెయిన్బో ఆసుపత్రుల యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని స్వాగతం పలికారు. కరెన్సీ నగర్ నుంచి రామవరపాడు రింగ్ వరకు మత్తు పదార్థాలు సేవించి జీవితాలను సర్వనాశనం చేసుకోవద్దు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ ద్వారా డ్రగ్స్ వలన కలిగే అనర్థాల గురించి వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. డీసీపీ కృష్ణకాంత్ పాటిల్ మాట్లాడుతూ డ్రగ్స్ దండయాత్ర 3వ రోజు విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ప్రైవేటు ఆసుపత్రికి వచ్చే రోగులకు డ్రగ్స్పై అవగాహన కల్పిస్తే సమాజంలో మత్తు పదార్థాల మహమ్మారి నుంచి బయటపడతారని అన్నారు. ఈరోజు ఈ ర్యాలీ వచ్చేసి మెయిన్ అజెండా ఏంటంటే రీహాబిలిటేషన్ మీద అవేర్నెస్ కలిపడం. ఎందుకంటే ఈ డ్రగ్స్ బాధితులు చాలామందికి రీలాప్స్ రేట్ వచ్చేసి నియర్లీ 80 to 95% వరకు రీలాప్స్ రేట్ ఉంది. సో హౌ టు కౌంటర్ దట్, దీనికి గవర్నమెంట్ అనేది ఓపియాయిడ్ సబ్స్టిట్యూట్ థెరపీ అని మన ఓల్డ్ జీజీఎస్లో ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఉంది. దాంట్లో ఇప్పటికీ మాకు 30 to 50 మెంబర్స్ ఎన్రోల్ అయ్యారు. ఇంకా రాను వాలంటరీగా ఎవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళ ప్రైవసీ కూడా మెయింటైన్ అవుతుంది. ఆ విధంగా దే కెన్ గెట్ ఇట్ ఆఫ్ దిస్ బ్యాడ్ హ్యాబిట్. ఎప్పుడైనా ఏదన్నా అలవాటుని ఇంకో మంచి అలవాటుతోనే మనం రిప్లేస్ చేయాలి. సో ఈ అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్తోని, మెడికల్ ప్రొఫెషన్స్తోని మా కోరిక ఏంటంటే వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో ప్రివీ టు లాట్ ఆఫ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. వాళ్ళ దగ్గర ఎవరైనా వచ్చినా దే కెన్ ఆల్సో ఎంకరేజ్ దెమ్. దీన్ని రీహాబిలిటేషన్ మీద వచ్చే బెనిఫిట్స్ గురించి చెప్పి అటు గైడ్ చేయడము, అటు పంపించడము, వాళ్ళని టు నడ్జ్ దెమ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఆయుష్ ఆసుపత్రి చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మేడా జయలక్ష్మి మాట్లాడుతూ డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమంలో ఆసుపత్రుల వైద్యులు, వైద్య విద్యార్థులు, సిబ్బందిని భాగస్వామ్యం చేయడం సంతోషంగా ఉందన్నారు. సామాజిక బాధ్యతగా తీసుకుని డ్రగ్స్ నిర్మూలనకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని తెలిపారు. ఇది ఒక మంచి ఉద్దేశం కాబట్టి అందరం ముందుకు రావడం జరిగింది. సిపి గారికి మా తరఫున నుంచి, మా హాస్పిటల్ సిబ్బంది నుంచి మేము హామీ ఇస్తున్నాము. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా దీన్ని తీసుకొని మేము మా హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్కి అయితే ఏమి, ఇంకెవరికైనా కానీ మేము ఈ రీహాబిలిటేషన్ సర్వీసుల గురించి, ఒక్క డ్రగ్స్ నిర్మూలన చేస్తేనే సరిపోదు, దాని నుంచి పూర్తిగా వాళ్ళ బానిసత్వం అంతా పోయి నార్మల్ లైఫ్లోకి రావాలంటే రీహాబిలిటేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని సిపి గారు వల్ల మాకు కూడా అర్థమైంది. సో దీన్ని మేము తప్పకుండా మున్ముందుకు తీసుకెళ్తామని మీకు మాటిస్తున్నామండి. అలానే అందరూ కూడా ఇంట్లో నుంచి, ప్రతి ఒక్కరూ ఇంట్లో వాళ్ళ వీధిలో మనకెందుకులే అనుకోకుండా ఎక్కడ డ్రగ్స్కి ఎవరైనా అలాంటివి కనిపిస్తున్నా కానీ వెంటనే పోలీస్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇప్పించాలి. అనంతరం రెయిన్బో ఆసుపత్రి ప్రతినిధి మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందుతుంటే మరోపక్క యువత పెడదారిన పడుతోందని, సరైన సమయంలో విజయవాడ నగర పోలీసులు వినూత్న ఆలోచనతో డ్రగ్స్పై దండయాత్ర పేరిట అవగాహన కల్పిస్తున్నారని, అందులో తమని కూడా భాగస్వాములను చేసినందుకు సంతోషంగా ఉందని తెలియజేశారు. ఖచ్చితంగా దేశం అభివృద్ధి చెందుతుంటే ఓ పక్కన యువత తప్పుదారి పడుతున్నది. అది కరెక్ట్ టైంలో పోలీసు వాళ్ళు కనుగొని దాని మీద ఒక దండయాత్ర చేయటం అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ గ్రేట్ థింగ్ అండి. యువత రేపొద్దున అభివృద్ధిలో ఎంత తక్కిన వాళ్ళందరూ ఎంత భాగస్వామ్యం ఉందో, యువత మంచిగా రావాలి అంటే పోలీసు బాధ్యత చాలా ఉంది. వాళ్ళు కరెక్ట్ టైంలో యాక్ట్ చేసి అందరినీ ముందరికి నడిపిస్తున్నారు, అందరినీ కలుపుగోలుగా భాగస్వాములు చేస్తున్నారు. దట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. అది అందరూ మేడం చెప్పినట్టు సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి అందరూ ముందరికెళ్ళి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని, అందులో ఉన్న విధి విధానాల గురించి అందరికీ అర్థమయ్యే రీతిలో పుస్తకాన్ని రాసినట్లు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏఎండి ఇంతియాజ్ తెలిపారు. వక్ఫ్ అంటే ఏమిటి, దాని చరిత్ర, ఎన్ని రకాల వక్ఫ్లు ఉంటాయి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎలా పరిరక్షించుకోవాలి అనేది చాప్టర్ వైజ్గా పేర్కొనటం జరిగిందన్నారు. గతంలో రెవెన్యూ చట్టాలు, వ్యాట్ చట్టాల గురించి పుస్తకాలు రాశానని తెలిపారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏఎండి ఇంతియాజ్ రచించిన
వక్ఫ్ చట్టాలు పుస్తకావిష్కరణ కార్యక్రమం వన్టౌన్లోని షాజాహూర్ ముసాఫిర్ ఖానాలో జరిగింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గాప్రసాదరావు ముఖ్య అతిథిగా విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత ఇంతియాజ్ మాట్లాడుతూ వక్ఫ్ చట్టాలను అర్థం చేసుకోవడం అనే అంశంపై తాను పుస్తకాన్ని రాసినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 2025లో వక్ఫ్ సవరణ చట్టం తీసుకువచ్చిన తర్వాత మారిన విధి విధానాల గురించి అంతకుముందు ఉన్న విధి విధానాలను అధ్యయనం చేసినట్లు చెప్పారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని, కొత్త విధి విధానాలు ఎలా అమలవుతాయనేది చెప్పడం జరిగిందన్నారు. ఈ పుస్తకం ప్రతి ఒక్క వక్ఫ్ అధికారి, రెవెన్యూ అధికారులు, వక్ఫ్ ఆస్తులు చూసే ముత్తవల్లిలు, లాయర్లు, విద్యార్థులు అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని, అందులో ఉన్న విధి విధానాల గురించి అందరికీ అర్థమయ్యే రీతిలో పుస్తకాన్ని రాసినట్లు తెలిపారు. వక్ఫ్ అంటే ఏమిటి, దాని చరిత్ర, ఎన్ని రకాల వక్ఫ్లు ఉంటాయి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎలా పరిరక్షించుకోవాలి అనేది చాప్టర్ వైజ్గా పేర్కొనడం జరిగిందన్నారు. గతంలో రెవెన్యూ చట్టాలు, వ్యాట్ చట్టాల గురించి పుస్తకాలు రాసినట్లు తెలియజేశారు. మరి మన కేంద్ర ప్రభుత్వము 2025లో వక్ఫ్ సవరణ చట్టం తీసుకొని వచ్చిన తర్వాత మారిన విధి విధానాల మీద వక్ఫ్ చట్టం ఏదైతే ఉందో దాన్ని ఒక కంపారిటివ్ స్టడీ చేసి, అంటే ముందున్న మనకు విధి విధానాలు ఏంటి, తర్వాత ఏంటి, ఏ విధంగా వక్ఫ్ ఆస్తులను పరిరక్షించడానికి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా మనకు ఈ కొత్త విధి విధానాలు మరి అమలు అవుతాయి, వీటన్నిటి గురించి అండర్స్టాండింగ్ వక్ఫ్ లాస్ అనే పుస్తకం రాయడం జరిగింది. మరి ఈ పుస్తకము ప్రతి ఒక్క వక్ఫ్ అధికారికి కానివ్వండి, అలాగే రెవెన్యూ అధికారులకు కానివ్వండి, అలాగే అది మనకు వక్ఫ్ ఆస్తుల్ని చూసే ముతవల్లిలకు కానివ్వండి, అలాగే మనకు లాయర్లకు, స్టూడెంట్స్కు అందరికీ చాలా ఉపయోగకరము. మరి వక్ఫ్ సవరణ చట్టం తర్వాత మనకు ఉన్న కొత్త విధి విధానాలని తీసుకొని రావడము దీంట్లో పొందుపరచడం జరిగింది. అందరికీ ఇది ఉపయోగపడే పుస్తకం అని తెలియజేసుకుంటున్నాము. దైనందిన జీవితంలో గణితం ఉపయోగపడే విధంగా విద్యార్థులకు తర్ఫీదునిచ్చామని గుణాదిత్య ఇంటెగ్రల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రమేష్ కాటూరి తెలిపారు. గణితంపై భయాన్ని పోగొట్టేలా, గణితంపై ఆసక్తిని పెంపొందించి పరీక్షల్లో రాణించేలా విద్యార్థులకు శిక్షణ ఇచ్చామని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్ సుబ్బారెడ్డి స్కూల్లో గుణాదిత్య ఇంటిగ్రల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గణితంపై శిక్షణ ఇచ్చారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా P4 కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుణాదిత్య ఇంటిగ్రల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రమేష్ కాటూరి మాట్లాడుతూ పేదరిక నిర్మూలన కోసం ప్రారంభించిన P4 కార్యక్రమంలో తాము కూడా భాగస్వాములం అయ్యామని అన్నారు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నామని చెప్పారు. సెల్ఫ్ డిఫెన్స్, బ్యూటీషియన్ కోర్సు, వాల్యూ ఎడ్యుకేషన్, గణితంపై భయాన్ని పోగొట్టేలా కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. పిల్లలకు గణితంపై నిర్వహించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో ఎంతో ఆసక్తిగా నేర్చుకున్నారని తెలిపారు. పోవర్టీ ఎరాడికేషన్ మీద స్టార్ట్ చేసిన ఈ P4 కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో మేము కూడా ఒక పాలుభాగస్తులం అయ్యి మార్గదర్శిగా చేరటం జరిగింది. అలానే దీంట్లో కొన్ని బంగారు కుటుంబాలని మేము అడాప్ట్ చేసుకొని డిఫరెంట్ స్కూల్ సెగ్మెంట్లో నాలెడ్జ్ ఇవ్వటమే కానివ్వండి, లేదంటే మొన్న రీసెంట్గా జరిగిన సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ ఆడపిల్లలకు కానివ్వండి, ఒక బ్యూటీషియన్ కోర్సు స్టార్ట్ చేశాము ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ కార్యక్రమం కింద. అలానే పోవర్టీ ప్లాట్ఫామ్ మీద ఉన్న పిల్లలకి ఒక వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మేము ఒక సెషన్ తీసుకోవడం జరిగింది. ఈ రోజున మ్యాథ్స్ అంటే భయాన్ని పోగొడుతూ రేపు ఫైనల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలు వీళ్ళందరూ. సో వీళ్ళకి ఎంతో చక్కగా ఈజీగా ఆనందంగా మ్యాథ్స్ చేయగలిగే అవకాశం, మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి దాని మీద మేము ఈరోజు డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ మార్గదర్శి రవికుమార్ గుణాదిత్య ఇంటిగ్రల్ ఫౌండేషన్తో కలిసి పిల్లలకు గణితం సులువుగా చేయటం ఎలా అనేది నేర్పించడం జరిగిందన్నారు. పిల్లలు చాలా ఉత్సాహంగా నేర్చుకున్నారని చెప్పారు. మోడల్స్ ఇచ్చి మ్యాథ్స్ అంటే ఇంత ఈజీయా అనేసి అనిపించే విధంగా వారికి నేర్పించడం జరిగింది. సో పిల్లలు కూడా చాలా సంతోషంగా, ఉత్సాహంగా, చాలా ఉత్సాహంతో నేర్చుకున్నారు. వీరికి ఈ మ్యాథ్స్ అన్నది మన డే టు డే లైఫ్లో చాలా ఉపయోగపడే విధంగా చాలా ఈజీగా దాని అప్లికేషన్ ఫామ్స్ కూడా మనకి గుణాదిత్య గారు మరియు మన మార్గదర్శి రవికుమార్ గారు చెప్పడం జరిగింది. రవికుమార్ మాట్లాడుతూ 64వ డివిజన్ బోండా ఉమా పుట్టినరోజు సందర్భంగా P4 టీంతో కలిసి కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. బోండా ఉమామేశ్వర గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ గుణాదిత్య ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో P4 టీంతో కలిపి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. పిల్లలందరి మధ్యలో ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేయడం కూడా
దృష్టిలోపం ఉన్న ఒక యువకుడు సమాజంలో ఎదుర్కొనే అవమానాలు ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని హీరో వంశీ తుమ్మల కోరారు. విజయవాడ నగరంలో శ్రీ చిదంబరం గారు చిత్ర యూనిట్ సందడి చేసింది. ప్రమోషన్లో భాగంగా గురునానక్ కాలనీలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో వంశీ తుమ్మల మాట్లాడుతూ, సాధారణంగా సినిమాల్లో శారీరక లోపాలను కేవలం హాస్యం కోసమే వాడుకుంటారు. కానీ ఈ చిత్రంలో మెల్లకన్ను ఉన్న ఒక యువకుడు సమాజంలో ఎదుర్కొనే అవమానాలు, అతనిలో ఉండే ఇన్సెక్యూరిటీలు, అతని భావోద్వేగపూరితమైన ప్రేమ కథను దర్శకుడు వినయ్ రత్నం చాలా హృదయంగా ఆవిష్కరించారని చెప్పారు. చిత్రం ట్రైలర్ను ఉప్పెన, పెద్ది చిత్రాల దర్శకుడు బుచ్చిబాబు సానా విడుదల చేశారని, ఇప్పటికే ట్రైలర్కు విశేష స్పందన లభిస్తోందన్నారు. చందు రవి సంగీతం అందించిన ఈ సినిమాలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఒక పాట పాడటం సంతోషంగా ఉందన్నారు. నీ లోపం నీకు బలహీనత కాకూడదు, అది నీ బలం అవ్వాలి అనే చక్కని సందేశంతో వస్తున్న ఈ గ్రామీణ ప్రేమ కథ ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. సినిమా శ్రీ చిదంబరం గారు వచ్చేసి ఒక చాలా అందమైన మంచి లవ్ స్టోరీ. అది ఫిబ్రవరి 6వ తారీఖున మీ అందరి ముందుకు మీ దగ్గర థియేటర్స్లోకి వస్తుంది. ట్రైలర్, టీజర్, ఇంకా 2 సాంగ్స్, అందులో ఒకటి మన కార్తిక్ గారు పాడారు, ఇంకొక సాంగ్ మన కీరవాణి గారు పాడారు. రెండింటికి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇవన్నీ రిలీజ్ చేసాం. అవన్నీ చూసి మీకు సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. థియేటర్స్కి వచ్చి చూడండి. అనంతరం హీరోయిన్ సంధ్య వశిష్ఠ మాట్లాడుతూ, చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయే నేటి యువతకు తమ లోపాన్నే బలంగా మార్చుకోవాలని చెప్పే ఒక నిజాయితీ గల స్ఫూర్తిదాయకమైన ప్రయత్నమే శ్రీ చిదంబరం చిత్రం అని అన్నారు. టీజర్, ట్రైలర్ యూట్యూబ్లో వచ్చింది, మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ అందరూ పాజిటివ్గా రివ్యూస్ ఇస్తున్నారు. అలాగే సాంగ్స్ కానీ చాలా మంచిగా రెస్పాన్స్ వస్తుంది. కీరవాణి గారు పాడారు అండ్ కార్తిక్ గారు సాంగ్ పాడారు. సో అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాం. సో సినిమా చూడండి Feb 6న. దర్శకుడు వినయ్ రత్నం మాట్లాడుతూ, ఫిబ్రవరి 6వ తేదీన తమ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. సో ఈ సినిమా కూడా చాలా కంటెంట్ఫుల్గా చాలా బాగుంటుంది. మొత్తం యంగ్ టీం అందరూ కలిసి తీశారు. జనరల్గా విజయవాడ ఎప్పుడొచ్చినా అమ్మవారి దర్శనం తీసుకుని వెళ్ళిపోతాం, కానీ వాళ్ళ మీడియా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటే బేసికలీ నాకు ఫస్ట్ టైం, ఇది ఫస్ట్ సినిమా, చాలా బాగుంది ఫీలింగ్. మీరందరూ కూడా మా యంగ్ టీమ్ని సపోర్ట్ చేసి ఈ న్యూస్ని జనాల దాకా తీసుకెళ్ళి మా సినిమా. విద్యార్థులను కేవలం చదువులకే పరిమితం చేయకుండా క్రీడలు, సంస్కృతి కార్యక్రమాల వైపు ప్రోత్సహిస్తే శరీర దృఢత్వం, మానసిక ఉల్లాసం, మనోధైర్యం కలిగి అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారని శ్రీరామ్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ బోను మాధురి తెలిపారు. విజయవాడ నగరంలో శ్రీరామ్ స్కూల్ గత 18 సంవత్సరాలుగా విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తూ విద్యారంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని తెలిపారు. విద్యారంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ స్కూల్ నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియం నందు స్పోర్ట్స్ డే వేడుకలను ఘనంగా ప్రారంభించారు. స్పోర్ట్స్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాలల సంఘం చైర్మన్ వి సుందర్రామ్, శ్రీరామ్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ బోను సురేష్, డైరెక్టర్ బోను మాధురులతో కలిసి పాల్గొన్నారు. ముందుగా జెండాను ఆవిష్కరించి జ్యోతిని వెలిగించి క్రీడా పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాలల సంఘం చైర్మన్ వి సుందర్రామ్ మాట్లాడుతూ, శ్రీరామ్ స్కూల్ గత 18 సంవత్సరాలుగా విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తూ విద్యారంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని, విద్యార్థులకు మానసిక ఉల్లాసం కలిగించే విధంగా స్పోర్ట్స్ మీట్ను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రైవేటు పాఠశాల నందు 1 గంట పాటు క్రీడలకు కేటాయించాలనే ఉద్దేశంతో జీవో జారీ చేసిందని, కానీ శ్రీరామ్ స్కూల్ క్రీడలకు జీవో రాకమునుపే గత కొన్ని సంవత్సరాలుగా క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ స్పోర్ట్స్ మీట్లను నిర్వహించడం అభినందించాల్సిన విషయమని చెప్పారు. అదేవిధంగా విద్యార్థులకు ఉత్తమ విద్యనందిస్తున్న శ్రీరామ్ స్కూల్ అంచెలంచెలుగా మరింత ఎదగాలని, శ్రీరామ్ స్కూల్ విద్యార్థులు ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం మేనేజింగ్ డైరెక్టర్ సురేష్, డైరెక్టర్ మాధురీలు మాట్లాడుతూ, విద్యార్థుల్లోని క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసే విధంగా, విద్యార్థులకు మానసిక ఉల్లాసం కలిగించే విధంగా ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ మీట్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ స్పోర్ట్స్ మీట్లో విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్నారని, ఇటువంటి స్పోర్ట్స్ మీట్లు విద్యార్థులకు చదువుపై ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రత కలిగిస్తాయని, విద్యార్థుల్లో మనోధైర్యాన్ని నింపుతాయని తెలియజేశారు. పిల్లలు శారీరకంగా చాలా దృఢంగా ఉండాలి, మానసికంగా అప్పుడే ఫిట్గా మారగలరని మేము నమ్ముతాము. ఇయర్ మొత్తం పిల్లలు ప్రాక్టీస్ అవుతారండి. కానీ స్టడీస్తో పాటు వీటిని కూడా ఇంక్లూడ్ చేయడం అనేది పిల్లల మెచ్యూరిటీ లెవెల్స్కి, అలాగే వాళ్ళు ఫర్దర్గా దేనికైనా సిద్ధంగా ఉండడానికి ఉపయోగపడుతుందని ముఖ్య కారణం అండి ఇది.
అలాగే పిల్లలు కానీ పేరెంట్స్ కానీ మా టీచర్స్ కానీ ఆఫీస్ స్టాఫ్ కానీ అందరూ దీనికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎప్పుడు సహకరిస్తూనే ఉంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.